150 ఏళ్ళు మా స్కూల్ పూర్తయింది. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు. ఆయన కూడా కొన్ని ప్రశ్నలు రేజ్ చేశాడు మా స్కూల్కి వచ్చినప్పుడు. ఆయన అన్నది అంటే ప్రభుత్వ స్కూళ్ళలో క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, శాలరీస్ చాలా బాగున్నాయి. కానీ ప్రైవేట్ స్కూల్ వాడు జీతాలు ఇస్తాడు. తర్వాత అక్కడ క్వాలిఫైడ్ టీచర్స్ కాదు. అయినా మన స్కూళ్ళకి పిల్లలు ఎందుకు రావడం లేదు మీరు ఆలోచించండి. నువ్వు ప్రశ్న, నేనేమి కంప్లైంట్ చేయడం లేదు ప్రభుత్వ టీచర్ మీద, కానీ మీరే ఆలోచించండి. నువ్వు ప్రశ్న రీచ్ చేశాడు ఆయన మా స్కూల్కి వచ్చినప్పుడు. కానీ ఈ కామన్ స్కూల్ విద్యా విధానంలో మా అనుభవం ఏంటంటే, నా క్లాసులో 3 దళిత ఇది 1960లో హై స్కూల్లో 3 దళిత పిల్లలు. బాలనాగయ్య అని వాడు ఆయన బాల సంతప కులం, వాడు భిక్షం ఎత్తుకునే కులం. ప్రతి సండే ఆయన జోలు వేసుకొని మా ఇంటికి వచ్చేవాడు. మా అమ్మనేమో మీ క్లాస్మేట్ వచ్చిండ్రా అని చెప్పి కొంచెం బియ్యం ఎక్కువ ఇచ్చేది. కానీ బాలనాగయ్య, నేను, మా 3 దళిత పిల్లలు, ఒక మంగళి లింగయ్య ఉండేవాడు. ఆయన కూడా మంచి చాలా షార్ప్. మేమంతా కలిసి చదువుకున్నాం. మా నర్సయ్య అసిస్టెంట్ సెక్రటరీ అయ్యాడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో, పాపయ్య ఎంపీడీఓ అయ్యాడు. వీళ్ళందరూ చాలా మంచి పొజిషన్లోకి వెళ్ళిపోయారు. అలాగే నేను ఇప్పుడు వలస కూలి ఒక జీవితాన్ని చదువుతున్నాను. తన జీవితాన్ని గురించి ఆయన 7వ తరగతి చదువుకున్నాడు. తన జీవితాన్ని తానే రాస్తాడు, ఒక వలస కూలీగా తాను అనుభవించినటువంటి కష్టాలని. కానీ ఆయన కొడుకుని మాత్రం చదివించాడు. ఆయన ఇప్పుడు మా అధ్యయన వేదికలో సభ్యుడు. ఆయన స్కూల్ టీచరు, కొడుకు బీటెక్ అయ్యాడు. ఒక్క విద్య వలన వాళ్ళు మొత్తం కుటుంబం మారిపోయింది. విద్య ఒక కుటుంబాన్ని పూర్తిగా మార్చేసింది. విద్యకు ఆ కెపాసిటీ ఉంది, కానీ పేదవాళ్ళు క్వాలిటీ ఎడ్యుకేషను పొందలేకపోతున్నారు. కాబట్టి తెలంగాణ వస్తే మనం తప్పకుండా విద్యకు ప్రాధాన్యత ఉంటుందని చాలా సందర్భాలు చెప్పాను. నేను మొట్టమొదట ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కేసీఆర్ గారిని కేవలం విద్య మీద మాట్లాడడానికి మాత్రమే కలిసాను. 1.5 సేపు మాట్లాడాం. నేను విద్య గురించి భిన్న యాంగిల్స్ నుంచి చెప్పాను, భిన్న కోణాలు చెప్పాను. తెలంగాణ పునర్నిర్మాణం జరగాలంటే విద్యకు మీరు ప్రాధాన్యత ఇవ్వండి. మీరు కేజీ టు పీజీ ఉచిత విద్య నిలబడండి దానికి. కానీ ఎక్కడ అసలు దాని ఎక్కడైందో తెలంగాణలో జరిగినంత విధ్వంసం విద్యకి ఇంకెప్పుడు జరగల. గతంలో పూర్తి విధ్వంసం, విశ్వవిద్యాలయాలు అన్నింటినీ విధ్వంసం.